బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు ధాటికి వరద నీరు పోటెత్తడంతో ఉభయ రాష్ట్రాల సరిహద్దుల్లోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దీని ప్రభావం ఏలూరు జిల్లాలోని వెల్లేరుపాడు మండలంపై తీవ్రంగా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో వెల్లేరుపాడు చిగురుటాకులా వణికిపోయింది. ఏం జరుగుతోందో అర్థం కాని స్థితిలో ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. మేడిపల్లి, కమ్మరిగూడెం, అల్లూరినగర్, మాధవరం, రామవరం, గులాయి వంటి 14 గ్రామాలపై తీవ్ర ప్రభావం పడింది. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. దాదాపు మండలం అంతా నేటికి కూడా కరెంటు సరఫరా పునరుద్ధరణ కాలేదు. పూచిరాల గ్రామంలో వరద ఉధృతికి నీట మునిగిన పశువులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయి. వెల్లేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులకు గండ్లు పట్టాయి. కుక్కునూరు, దాచర మధ్య ఉన్న గుండేటి వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో బెస్తగూడెం, నెమలిపేట, అరసపల్లి, కొమ్ముగూడెం, సీతారామపురం వంటి 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెల్లేరుపాడు మండలంలోని నార్లవరం, బోలపల్లి మధ్య గల ఎద్దువాగు వంతెన దెబ్బతిని 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు గోదావరి వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో పోలవరం ప్రాజెక్టు విలీన మండలాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవలు తొక్కుతోంది. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం పూడిపులిపల్లి పంచాయతీ గొందూరు గ్రామం వద్ద గండిపోంచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. అంతరాలయం వరకు నీరు చేరింది. దీంతో అధికారులు ఆలయంలో అమ్మవారి దర్శనాలు నిలిపివేశారు. వరద నీరు చేరటంతో పోచమ్మ గండిలోని 40 కుటుంబాలు పురుషోత్తం గ్రామానికి వెళ్లిపోయాయి. పోచమ్మ గండి దండికి మధ్య రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పాపికొండల పర్యాటక బోట్లను ఆపేశారు. పర్యాటకులు, భక్తులు ఎవరూ నది వైపు వెళ్లొద్దంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాజవొమ్మంగి మండలం మడేరు, వంటిగట్ట, కిండ్రపెత్తేరు, లంబర్తి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వంటిగట్ట వాగు ప్రధాన రహదారిపై సుమారు 4 అడుగుల ఎత్తులో ప్రవహించకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దమ్రిగూడ మండలం గత్తర చిల్లేరు సమీపంలోని కొర్రాయి వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంచంగి పుట్టు మండలం లక్ష్మీపురం, వరడ, వనుగుమ్మ, బూసిపుట్టు, బుంగపుట్టు, కుమడ, బాబుసాల తదితర పంచాయతీలకు వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం మండలం పాత సీతపల్లి గ్రామ సమీపంలోని వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వెలమలకోట గ్రామానికి చెందిన కొందరు సీతపల్లి గ్రామ సమీపంలోని వాగులో చేపలు పడుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఒకరు మునిగి గల్లంతయ్యారు.